హలో గైస్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం. ఈ రెండు మూవీస్ కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈ రెండు మూవీస్ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేశాయి, అసలు ఈ సంక్రాంతికి వచ్చిన ఈ రెండు మూవీస్లో ఏ మూవీ ఎక్కువ కలెక్షన్స్ సాధించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో జస్ట్ కలెక్షన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, సో దయచేసి గమనించగలరు. ఫస్ట్ డాకు మహారాజ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ డే 1 56 కోట్లు, 2 డేస్కి 72 కోట్లు, 3 డేస్కి 90 కోట్లు, 4 డేస్కి 102 కోట్లు, 5 డేస్కి 110 కోట్లు, ఇలా రిలీజ్ అయిన 8 రోజులకు కలిపి 121 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఏరియాస్ విషయానికి వస్తే నైజాంలో జరిగిన 17.5 కోట్ల బిజినెస్కి 13.8 కోట్లను కలెక్ట్ చేసింది. సీడెడ్లో జరిగిన 15.5 కోట్ల బిజినెస్కి 11 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో జరిగిన 8 కోట్ల బిజినెస్కి ఇప్పటి వరకు 7 కోట్ల 80 లక్షలు కలెక్ట్ చేసింది. ఇలా ఓవరాల్గా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి వరల్డ్ వైడ్గా ఈ మూవీ 75 కోట్ల 41 లక్షల షేర్ని, 121 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. అయితే ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని ఏరియాస్లో ఈ మూవీ జస్ట్ కొన్ని ఏరియాస్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కొన్ని ఏరియాస్లో మాత్రం బ్రేక్ ఈవెన్కి దగ్గరలో ఉంది, మరికొన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్కి చాలా దూరంలో ఆగిపోయింది. అయితే ఫైనల్ రన్లో మాత్రం ఈ మూవీకి చాలా ఏరియాస్లో లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే డే 1 40 కోట్లు, 2 డేస్కి 70 కోట్లు, 3 డేస్కి 90 కోట్లు, 4 డేస్కి 110 కోట్లు, 5 డేస్కి 145 కోట్లు, ఇలా 6 రోజులకి కలిపి 172 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఏరియాస్ విషయానికి వస్తే నైజాంలో జరిగిన 8 కోట్ల బిజినెస్కి 26 కోట్లు, సీడెడ్లో జరిగిన 6.5 కోట్ల బిజినెస్కి 12.5 కోట్లు, ఓవర్సీస్లో జరిగిన 5 కోట్ల బిజినెస్కి 11 కోట్లు, ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్కి 5.5 కోట్లు, ఇలా మిగిలిన అన్ని ఏరియాస్లో కలిపి ఇప్పటి వరకు ఈ మూవీ 100 కోట్ల షేర్ని, 182 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. అయితే డాకు మహారాజ్ మూవీతో పోలిస్తే ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయిన అన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రతి ఏరియాలో కూడా టేబుల్ ప్రాఫిట్ని చూపించి సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.